అరణ్యవాస సమయంలో గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న పవిత్ర స్థలం ముక్తేశ్వరం. ఈ ప్రాంతం దేవతల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అక్కడే ఉంది ఒక చిన్న గుహలా కనిపించే ప్రదేశం మోక్షగుండం. ఒకరోజు శ్రీరాముడు తన తండ్రి దశరథ మహారాజు సాంవత్సరిక కర్మలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ కర్మలు చేయటానికి పవిత్రమైన నీరు అవసరం. కానీ ఆ ప్రాంతంలో ఉన్న కోనేరులో నీరు లేదు. ఎక్కడ చూసినా ఎండిన నేల మాత్రమే. అప్పుడు ధర్మస్వరూపుడైన రాముడు తన విల్లు ఎత్తి ఒక బాణాన్ని భూమిపై సంధించాడు. ఆ బాణం నేలను తాకిన క్షణంలో అద్భుతం జరిగింది. భూమి ఛేదించబడింది. అందులో నుండి పవిత్ర జలం ఉబికి బయటికి వచ్చింది. ఆ నీటితోనే రాముడు తన తండ్రికి సాంవత్సరిక కర్మలు నిర్వహించాడు. ఆ ప్రదేశం అప్పటి నుండి పవిత్ర క్షేత్రంగా మారింది. ఇప్పటికీ ముక్తేశ్వరం దగ్గర ఆ చిన్న బావి కనిపిస్తుంది. ఆ బావి 2 స్తంభాల లోతు వరకు ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆ బావిలో నీరు ఎప్పటికీ ఎండిపోదు. భక్తులు ఈ రోజు కూడా ఆ నీటిని పవిత్రంగా భావించి దర్శించటానికి వస్తారు.